క్వశ్చన్ నెంబర్ 120 చూడండి. ఆల్రెడీ 119 వరకు చేసాం మనం. సో ఆ చేసేటప్పుడు మనం ఎలా వాల్యూస్ అనేవి పెట్టాలి, ఆప్షన్లో అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఏ ఉంటే వెంటనే మీరు సో ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఈ జీరో కానీ కొంత వాల్యూని మీరు ఎస్యూమ్ చేసుకొని చేయొచ్చు అన్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా ఒకసారి చూడండి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పెట్టేటప్పుడు వాల్యూస్ ఎలా ఉండాలంటే న్యూమరికల్ ఆప్షన్స్ అన్ని ఆప్షన్స్ అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాల్యూస్ని ఏం చేయాలనంటే సో మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే సో ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్ మీరు వాల్యూస్ పెట్టేటప్పుడు ఇన్ఫినిటీ కండిషన్ రాకుండా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇన్ఫినిటీ కండిషన్ రాకూడదు. అలా మీరు సో ఏ వాల్యూస్ అయినా పెట్టవచ్చు. వై బై జెడ్ వాల్యూ ఎంత. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ జెడ్ వాల్యూ నేను ఎప్పుడైతే జీరో పెట్టేస్తానో జెడ్ వాల్యూ ఎప్పుడైతే నేను జీరో అనుకుంటానో సో జెడ్ వాల్యూ జీరో అనుకోగానే వెంటనే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ వై వాల్యూ జీరో అవుతుందో ఎక్స్ వాల్యూ ఎంత అంటే -1. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి ఎక్స్ డివైడెడ్ బై ఆల్రెడీ జెడ్ వాల్యూ మనం జీరో అనుకున్నాం కదా, కాబట్టి ఎక్స్ మైనస్ జీరో అంటే ఎక్స్ ప్లస్ సో వై వాల్యూ ఇంకా మనం ఏమనుకోలేదు, వై వాల్యూ వై అని రాసుకోండి. వై మైనస్ ఆల్రెడీ ఇక్కడ జెడ్ జీరో అనుకున్నాం కాబట్టి వై బై వై. ఓకేనా? ఎక్స్ క్యాన్సిల్, వై క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1, అలాగే వై క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 2 అవుతుంది. దట్ ఈస్ సో అయితే ఆప్షన్స్లో మీరు వెంటనే 2తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఏది ఉందో అది కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇంకా ప్రొసీజర్ చేద్దాం. నెక్స్ట్ సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ డివైడెడ్ బై వై మైనస్ జెడ్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ జెడ్ వాల్యూ ఆల్రెడీ జీరో అనుకున్నాం కాబట్టి బై ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ ఆల్రెడీ జీరో అనుకున్నాం కాబట్టి జీరో బై ఎనీథింగ్. వై వాల్యూ మనకు తెలియదు కానీ జెడ్ వాల్యూ అయితే జీరో బై ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ జీరో. కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 1 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ 2,1 దట్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121 కూడా చూడండి. సో అదే మోడల్. నేనైతే వీడియో కాబట్టి కంటిన్యూ చేస్తాను, మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేసిన తర్వాతే ప్రతి క్వశ్చన్ని మీరు ఆన్సర్ చూడాలి ప్రతి క్వశ్చన్కి. ఓకేనా? క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. ఏమన్నారు, if a plus b plus c is equals to 4 and 1 by a plus 1 by b plus 1 by c is equals to 3, then find a by b plus b by a plus c by a plus a by c plus b by c plus c by b. సో అయితే ఇక్కడ మనం ఏ వాల్యూని బి వాల్యూని 1 పెట్టుకుందాం అని అంటే మనకి ఇంకొకటి కూడా ఈ రెండు కండిషన్లు ఇచ్చారు కాబట్టి ఆ రెండు కండిషన్ని సాటిస్ఫై చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డైరెక్ట్ 1 పెడితే సాటిస్ఫై చేయు. అందుకనే సో మీరు ఏం చేస్తున్నారంటే సో అక్కడ అన్ని వాల్యూస్ కాదు కానీ సి వాల్యూని జీరో పెట్టుకుందాం అంటే ఒకవేళ సి వాల్యూ ఇక్కడ జీరో పెడితే ఏ ప్లస్ బి వాల్యూ 4 అవుతుంది. కానీ ఇక్కడ సి వాల్యూ జీరో పెడితే ఇన్ఫైనిటీ కండిషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ఫైనిటీ కండిషన్ రాకూడదు. మరి ఇన్ఫైనిటీ కండిషన్ రాకుండా ఎంత పెడదామనంటే 1 పెడదాం. ఎప్పుడైతే 1 పెడతామో సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 - 1 అంటే 3 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ది 1 by a plus 1 by b. 1 by a plus 1 by b is equals to ప్లస్ 1 by 1 సి వాల్యూ 1 పెట్టాం కాబట్టి 1 by 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దాని నుంచి 1 by a ప్లస్ 1 by b ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 అంటే 2 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్రెడీ సి వాల్యూని 1 పెట్టాం కాబట్టి సి ఎక్కడెక్కడైతే 1 ఉందో అవన్నీ 1 పెట్టుకొచ్చేయండి. ఏ డివైడెడ్ బై బి ప్లస్ బి డివైడెడ్ బై ఏ ప్లస్ సి వాల్యూ 1 కాబట్టి 1 డివైడెడ్ బై ఏ ప్లస్ ఏ డివైడెడ్ బై సి వాల్యూ 1, ఆ తర్వాత బి ప్లస్ మళ్ళీ ఎందుకంటే బి డివైడెడ్ బై C1 మళ్ళీ C1 అంటే సో 1 by b. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి ఇదిగోండి ఇది చూడండి. జస్ట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఈ 4 కలిపి అయితే మనం ఎలా రాయొచ్చునంటే ఈ 4టిని కలిపి ఈ రెండింటిని కలిపి a ప్లస్ 1 by a అని రాయొచ్చు. లేదా ఇదిగోండి ఈ బ్రాకెట్లో రాసింది అది ఈ లైన్ ఇందులో సో ఈ బాక్స్లో రాసింది అలా రాస్తున్నాను. a ప్లస్ b ఒకటి ఉంది, ఆ తర్వాత ప్లస్ 1 by a ప్లస్ 1 by b. ఓకేనా? ఎందుకనంటే మనకు ఆల్రెడీ ఏ ప్లస్ బి తెలుసు, అలాగే 1 by a ప్లస్ 1 by b కూడా తెలుసు. ఇదిగోండి ఇక్కడ అందుకని ఆ రెండు సపరేట్గా రాస్తాను. ఆ తర్వాత మిగతాది ఇంకా ఏముండిపోయిందంటే క్రాస్ ప్రొడక్ట్ చేయండి. a ఇంటూ ఏ స్క్వేర్, ఆ తర్వాత b ఇంటూ బి స్క్వేర్ డివైడెడ్ బై a ఇంటూ బి ఏబి. ఓకేనా? ఈ వాల్యూ ఆల్రెడీ 3 a ప్లస్ బి వాల్యూ, అలాగే 1 by a ప్లస్ 1 by b వాల్యూ 2 ప్లస్ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏబి. ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో దాని నుంచి మనకి సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కావాలంటే ఏమని రాసుకోవచ్చు అంటే
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా డివైడెడ్ బై ఏబి. ఎందుకు నేను అలాగే రాశానంటే మన దగ్గర ఏ ప్లస్ బి వాల్యూ ఉంది, ఇంకా మనకి ఏం కావాలంటే ఏబి కావాలి ఓకేనా. మరి ఏబి కావాలంటే దీని నుంచి ఇలా మనం డెరైవ్ చేయొచ్చు. ఎలా చూడండి, సో దీన్ని జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే బి ఇంటూ 1b ఏ ఇంటూ 1a డివైడెడ్ బై ఏ ఇంటూ బి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2. దాని నుంచి ఇంకా మనం ఎలా రాసుకోవచ్చునంటే బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చునంటే సో బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2ab అని రాయొచ్చు. లేదంటే ఆల్రెడీ మనకి బి ప్లస్ ఏ వాల్యూ తెలుసు కదా, బి ప్లస్ ఏ వాల్యూ ఆల్రెడీ ఎంత 3 ఓకేనా. బి ప్లస్ ఏ వాల్యూ ఎంత అంటే సో ఆల్రెడీ మనకి ఏ అని తెలుసు ఓకేనా, అది 3 అని తెలుసు. బి ప్లస్ ఏ అని ఏ ప్లస్ బి అని ఒకటే. సో 3 డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2. దాని నుంచి ఏబి వాల్యూ ఏమని రాయొచ్చు అంటే 3/2 అని రాసుకోవచ్చు ఓకేనా. ఏబి వాల్యూని ఏబిని తీసుకెళ్ళిపోయి 2 తీసుకొచ్చారు. ఇప్పుడు 3 + 2 5. ఆ తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ మనం ఏ ప్లస్ బికి బదులుగా 2ab అని రాయొచ్చు కదా. 2ab అని రాస్తే 2ab హోల్ స్క్వేర్, లేదంటే ఇంకెందుకు నేను వాల్యూ పెట్టేద్దాం. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 3² మైనస్ 2ab 2 ఇంటూ ఏబి వాల్యూ 3/2 డివైడెడ్ బై ఏ ఇంటూ బి అంటే 3/2. ఇదిగోండి 2 క్యాన్సిల్. సో 5 + 3² అంటే సో 3² అంటే 9 మైనస్ 3 సో డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 2. 9 - 3 అంటే సో 5 + 6 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 2. సో 3తో 3 2 టైమ్స్ 2 పైకి పంపించండి. సో 2 పైకి పంపించేసినట్లయితే సో మనకి 5 + 4 ఇక్కడ రాస్తున్నాను. 5 + 2 2s are 4. 5 + 4 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ ఓకేనా. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 122 చూడండి. 122లో ఇఫ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 1 + xy దెన్ ఫైండ్ x³ + y³ - x³ y³ ఓకేనా. సో ఇందులో మనకి ఆప్షన్స్ అన్ని న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అనుకుంటే సరిపోద్ది. నేను ఏమనుకుంటానంటే సో x వాల్యూని 0 అనుకుంటాను. x అయినా పర్వాలేదు, y అయినా పర్వాలేదు. y వాల్యూ 0 అనుకుందాం పోనీ. పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. y వాల్యూ ఎప్పుడైతే 0 పెడతారో x + 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 + x ఇంటూ 0 అంటే 0. అంటే దాని నుంచి x వాల్యూ ఎంత అనంటే 1. ఎప్పుడైతే x వాల్యూ 1 అయిందో దాని నుంచి 1³ మనకు కావాల్సింది. ఇది ఆల్రెడీ 0 అనుకున్నాం కాబట్టి 0³. ఇది ఆల్రెడీ y వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ ఓకేనా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 చూడండి. 123లో ఇఫ్ 2s ఈజ్ ఈక్వల్స్ టు a + b + c దెన్ ఫైండ్ s² + s - a హోల్ స్క్వేర్ + s - b హోల్ స్క్వేర్ + s - c హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a² + b² + c². ఆప్షన్ చూస్తే న్యూమరికల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వెంటనే మన న్యూమరికల్ ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు, ఏదో ఒక వాల్యూని 0 అనుకుందాం. జనరల్గా ఇక్కడ ఏం చేద్దామనంటే సో ఎస్ని 0 అనుకుందాం. పుట్ s ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే s వాల్యూని 0 కింద పెడతారో మీరు దీన్ని ఏమని రాయొచ్చు అంటే a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని ఎప్పుడైతే 0 పెడతారో ఇది 0 అయిపోద్ది. s0 పెట్టాం కాబట్టి -a హోల్ స్క్వేర్ అంటే a², -b హోల్ స్క్వేర్ అంటే b², -c హోల్ స్క్వేర్ అంటే c² డివైడెడ్ బై a² + b² + c². సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సో 1 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఓకేనా. క్లియర్. నెక్స్ట్ 124 చూడండి. సో 124లో కూడా మీరు ఆప్షన్ చూసినట్లయితే న్యూమరికల్ ఆప్షన్స్ కనపడ్డాయి. ఎప్పుడైతే న్యూమరికల్ ఆప్షన్స్ కనబడతాయో వెంటనే నేనేం చేస్తానంటే ఎలా చేద్దామనంటే పుట్ n ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఉన్న వేరియబుల్స్ చూడండి. m ఒకటి ఉంది, n ఒకటి ఉంది, l ఒకటి ఉంది ఓకేనా. ఈక్వేషన్ ఒకటే ఉంది కదా, అందుకని ఒక పని చేద్దాం. మనం ఏం చేద్దామనంటే n వాల్యూ l వాల్యూ మూడింటిని ఈక్వల్ అనుకుందామా. సో మూడింటిని ఈక్వల్ అనుకున్నారనుకోండి, మూడింటిని ఈక్వల్ అనుకుంటే m/m n/n l/l క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. మరి మూడింటిని ఈక్వల్ అని అనుకోలేము కాబట్టి ఏదో ఒక వాల్యూ 0 అంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ l వాల్యూ 0 పెడితే ఇన్ఫినిటీ కండిషన్ వచ్చేస్తుంది, n వాల్యూ 0 పెట్టినా ఇన్ఫినిటీ కండిషన్ వచ్చేస్తుంది, m వాల్యూ 0 పెట్టినా ఇన్ఫినిటీ కండిషన్ వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తానంటే mని అలా వదిలేసి n ఈజ్ ఈక్వల్స్ టు l అనుకుంటాను, అది 1 పెడతాను. l ఈజ్ ఈక్వల్స్ టు l అని దాన్ని 1 పెడతాను. అప్పుడు m డివైడెడ్ బై 1 ప్లస్ n వాల్యూ ఆల్రెడీ 1 అనుకున్న 1, l వాల్యూ కూడా 1 ప్లస్ l వాల్యూ 1 డివైడెడ్ బై m ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి m ప్లస్ 1/m ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1/1 అటు పంపిస్తే -1. ఇందుకే మనకు అడిగిన క్వశ్చన్ ఏమవుతుందో ఒకసారి చూడండి, మీరు చూసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఫస్ట్ ఏంటంటే మనం ఎలా చూసుకున్నామంటే
మూడింటిని ఈక్వల్గా పెట్టినప్పుడు ఏమైనా కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే లేదు, అది తీసేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చూసామనంటే సో ఏమైనా ఎం కామా ఏదో ఒక వాల్యూ 0 అనుకుందాం అంటే ఏ వాల్యూని 0 అనుకున్నా ఇన్ఫినిటీ కండిషన్ వచ్చేస్తుంది. అందుకని ఏ వాల్యూని కూడా 0 పెట్టలేకపోయాం. ఓకేనా, అందుకని ఇప్పుడు ఏం చేసామనంటే ఎన్ కామా ఎల్ వాల్యూ 1 పెట్టాం. మూడింటిని 1 పెడదామంటే కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఓకేనా, సో అందుకని అలా తీసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఎల్ వాల్యూ ఎన్ వాల్యూ ఆల్రెడీ 1 అనుకున్నాం కాబట్టి 1/m² ప్లస్ m² డివైడెడ్ బై ఎల్ వాల్యూ 1 ఎన్ వాల్యూ 1 మైనస్ 1/1. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే m² ప్లస్ 1/m² మైనస్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. మరి చెప్పండి, సో మనకు ఆల్రెడీ ఇది తెలుసు కదా, x ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే x² ప్లస్ 1/x² వాల్యూ ఫార్ములా ఏంటి a² మైనస్ 2. ఓకేనా, సో దాని నుంచి సో m² ప్లస్ 1/m² మైనస్ 1 అది కావాలని అంటే మనకి a² మైనస్ 2 ఇక్కడ నుంచి చేస్తున్నా చూడండి. m² ప్లస్ 1/m² ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే -1² సో -2 -1² అంటే 1 - 2 అంటే -1 అవుతుంది. ఇది మొత్తం -1, అలాగే అవతల పక్క ఒక -1 ఉంది. -1 కలిపితే -2, కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఆప్షన్స్ చూసినట్లయితే మీకు న్యూమరికల్ ఆప్షన్సే కదా కనబడుతున్నాయి. ఎప్పుడైతే న్యూమరికల్ ఆప్షన్స్ కనబడతాయో వెంటనే సో ఏం చేయాలి, ఒకటి అన్నిటిని ఈక్వల్ అనుకోవచ్చు. న్యూమరికల్ ఆప్షన్స్ కనిపిస్తే అన్నిటిని ఈక్వల్ అనుకొని చేయొచ్చు. మనకి ఉండే డిఫరెంట్ కండిషన్స్. సో అయితే సిమెట్రీ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం. ఓకేనా, సిమెట్రీ కాన్సెప్ట్లోనే అన్నిటిని ఈక్వల్ అనుకొని చేస్తున్నాం. లేదా ఏదో ఒక వాల్యూని 0ని కానీ 1 కానీ మనకి తగ్గట్టుగా ఇన్ఫినిటీ కండిషన్ రాకుండా అలా సాల్వ్ చేస్తాం. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఒకే ప్యాటర్న్లో ఉంది, అలాగే అడిగినది కూడా అంటే ఇచ్చిన డేటా ఒకే ప్యాటర్న్ ఉంది, అడిగింది కూడా ఒకే ప్యాటర్న్లో ఉంది. అందుకని నేను ఏం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు z అని పెడతాను. x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు z అని ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఏం మిగులుతుంది చూడండి. ఇక్కడ x² డివైడెడ్ బై y వాల్యూ z వాల్యూ x అనుకున్నాం కాబట్టి x కామన్ తీసేయండి. x కామన్ తీస్తే b ప్లస్ సి. ఆ తర్వాత ఇక్కడ కూడా సో వైకి బదులుగా x అని రాయొచ్చు కాబట్టి x² డివైడెడ్ బై ఇక్కడ x కామన్ తీస్తే ఎందుకని సో z అన్న ఎక్సే x అన్న ఎక్సే x కామన్ తీసి c ప్లస్ సి అని రాయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ x² డివైడెడ్ బై ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు అంటే c ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఫైనల్గా 1 డివైడెడ్ బై కాదు x క్యాన్సిల్ అయిపోద్ది. x² కూడా అన్నింటిలో క్యాన్సిల్ చేసేయండి. x² అన్నింటిలో క్యాన్సిల్. సో ఫైనల్గా మీకు ఇక్కడ x కూడా క్యాన్సిల్ చేసేయండి. x క్యాన్సిల్. ఓకేనా, సో అప్పుడు ఫైనల్గా మీకు ఏం మిగిలింది అంటే ఈ 1 అలా ఉంచండి, ఈ 3ని అలా ఉంచండి. సో ఇప్పుడు నుంచి మీకు ఏం మిగిలిందంటే 1 డివైడెడ్ బై b ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై c ప్లస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై c ప్లస్ ఏ. ఓకేనా, మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ డివైడెడ్ బై ఆల్రెడీ మనం క్వశ్చన్లో ఏమనుకున్నాము, ఏ ఈజ్ ఈక్వల్స్ టు అనేది x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు z అని అనుకున్నాం కదా. అందువల్ల మనకి ఇక్కడ ఏమొస్తుందంటే a డివైడెడ్ బై a ప్లస్ ఎక్స్, తర్వాత b డివైడెడ్ బై b ప్లస్ ఎక్స్, ఆ తర్వాత c డివైడెడ్ బై c ప్లస్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ 3 ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఒకసారి చూడండి. ఈ 3 ఈక్వల్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ఫస్ట్ a ప్లస్ b, ఇక్కడ c ప్లస్ ఇక్కడ c ప్లస్ వచ్చింది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది a ప్లస్ బి యాక్చువల్గా a ప్లస్ బి. ఓకేనా, ఇది a ప్లస్ బి అంటే దీనికి అర్థం ఏంటంటే చూడండి ఒకసారి, a ప్లస్ బి అనేది b ప్లస్ సికి ఈక్వల్, b ప్లస్ సి అనేది c ప్లస్ సికి ఈక్వల్. ఈ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు b క్యాన్సిల్ అయిపోయి a ఈజ్ ఈక్వల్స్ టు c అవుతుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు c క్యాన్సిల్ అయిపోయి b ఈజ్ ఈక్వల్స్ టు a అవుతుంది. అంటే ఓవరాల్గా a cకి ఈక్వల్, a bకి ఈక్వల్ అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c అని పెట్టొచ్చు కదా. మరి ఎప్పుడైతే a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c అయిందో వెంటనే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 3 టైమ్స్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ bకి బదులుగా a రాయొచ్చు, ఇక్కడ cకి బదులుగా a రాయొచ్చు, అంటే 3 టైమ్స్ ఆఫ్ a డివైడెడ్ బై a ప్లస్ ఎక్స్. ఓకేనా, సో a డివైడెడ్ బై a ప్లస్ ఎక్స్. ఇప్పుడు మరి ఆ a వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత, c వాల్యూ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ అన్నారనంటే ఏదో ఒకటి తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, x² డివైడెడ్ బై ఇక్కడ ఆల్రెడీ x కామన్ తీసేసి సో b ప్లస్ సి, ఆ b ప్లస్ సి ఆల్రెడీ ఈక్వల్ కాబట్టి సో దాన్ని నేను b c ఆ రెండింటిని కలిపి a అనుకున్నాను, 2a ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1 అని రాయొచ్చు. ఇప్పుడు x² క్యాన్సిల్, అంటే దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనం 2a అని రాసుకోవచ్చు. ఎప్పుడైతే x వాల్యూ 2a అని రాసుకుంటామో సో x వాల్యూ ఎప్పుడైతే 2a రాసుకుంటామో 3a డివైడెడ్ బై a ప్లస్ x వాల్యూ ఒక 2a, అంటే పైన ఒక 3a మిగిలింది,
కింద కూడా a ప్లస్ 2a 3a క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమవుతుందంటే 1. ఇక్కడ మళ్ళీ ఇది ఎలా వచ్చిందనంటే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీసాము, బీసీ రెండు ఈక్వల్ కాబట్టి సో ఆ రెండింటిని ఈక్వల్ అంటే ఒక్కొక్క దాన్ని ఏ అనుకున్నాను, a ప్లస్ a 2a ఈజ్ ఈక్వల్స్ టు 1, దాని నుంచి ఎక్స్ వాల్యూ 2a వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 చూడండి. మీరు 126 చూసినట్లయితే అది కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే సిమిలర్ ప్యాటర్న్ మెయింటైన్ అవుతుందో వెంటనే మీరు ఏం చేస్తారంటే సిమెట్రీ కాన్సెప్ట్ని ఒకసారి చూసుకుంటారు. ఆ సిమెట్రీ కాన్సెప్ట్లో మీరు ఏమనుకుంటారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అనుకుంటారు. ఓకేనా, సిమెట్రీ కాన్సెప్ట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత 2x, అప్పుడు స్క్వేరు ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ 2 మిగులుతుంది. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 3 టైమ్స్ ఆఫ్ 1/x+1, ఇది మళ్ళీ 1/x+1, ఇది 1/x+1 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. 3 డివైడెడ్ బై x+1 ఆల్రెడీ మనం సో 3 into 3 డివైడెడ్ బై ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఎంత 2 కదా, సో 2 + 1, 2 + 1 అంటే 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 చూడండి. 127లో b minus a plus 2 is equals to 0, x minus a into x minus b is equals to 1. Then find x minus b whole cube plus x minus b, అది x minus b whole cube plus 1 by x minus b whole cube. ఓకేనా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి సో ఆప్షన్స్ అన్ని న్యూమరికల్ ఆప్షన్సే కదా ఉన్నాయి. ఎప్పుడైతే ఆప్షన్స్ న్యూమరికల్ ఆప్షన్స్ ఉంటాయో ఏదో ఒక వాల్యూని 0 అనుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఎక్స్ వాల్యూని 0 అనుకుంటాను, పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూని 0 పెడతానో అప్పుడు ఇక్కడైతే ఎక్స్ ఏమీ లేదు, అది మామూలుగానే వచ్చేస్తుంది. ఎలా, సో b మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2, లేదా ఏని b నటు పంపించేయండి, అప్పుడు ఏమవుతుంది a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. యాక్చువల్గా ఇటుపక్క -a అటు వెళ్తే +a, ఇటుపక్క +b అటు వెళ్తే -b, అందుకే a మైనస్ b వాల్యూ 2. ఆ తర్వాత ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 0 అనుకున్నాం కాబట్టి -a ఇంటూ -b ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే ఫైనల్గా ఏబి వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా, ఏబి వాల్యూ ఎంత అంటే 1. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 0 అనుకున్నాం కాబట్టి -b హోల్ క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై -b హోల్ క్యూబ్. ఓకేనా, 1 డివైడెడ్ బై -b హోల్ క్యూబ్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 1/b అని చెప్పొచ్చు, లేదా b ఈజ్ ఈక్వల్స్ టు 1/a అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 1/b అని రాయొచ్చు. అందుకని సో దీన్ని ఇంకా కొంచెం మార్చి -b హోల్ క్యూబ్ ప్లస్ ఓకేనా -1/b ఏమని రాయొచ్చు, సో -1/b ఈజ్ ఈక్వల్స్ టు, లేదంటే ఒక పని చేయండి రెండిట్లో మైనస్ కామన్ తీసేయండి, ఎందుకంటే -b హోల్ క్యూబ్ అంటే -b క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ కూడా -b హోల్ క్యూబ్. రెండిట్లో నుంచి మైనస్ కనుక కామన్ తీస్తే ఇక్కడ b క్యూబ్ ప్లస్ 1/b క్యూబ్, ఆ 1/bకి బదులుగా a రాసి a క్యూబ్ అని రాస్తాం. ఓకేనా, -b క్యూబ్ ప్లస్ a క్యూబ్. ఇప్పుడు అది మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే b క్యూబ్ ప్లస్ a క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, అది క్యాలిక్యులేట్ చేయడం వరకు సో ఏం చేద్దామనంటే ఒకసారి చూడండి, ఇక్కడ a మైనస్ b వాల్యూ ఆల్రెడీ 2 అని ఉంది. ఓకేనా, a మైనస్ b వాల్యూ ఆల్రెడీ 2 అని ఉంది. సో దాని నుంచి మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మనకి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా తెలుసు. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి కంటిన్యూషన్లో, ఇక్కడ -a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా, అది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా a ప్లస్ b ఆఫ్ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఓకేనా, ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు చూడండి, దీన్ని రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, సో 2 స్క్వేర్, అంటే 2 స్క్వేర్ చేసాం, a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, ఈ 2 స్క్వేర్ చేసాం, 2 స్క్వేర్ ఎంత 4. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయితే మనకు తెలుసు. ఓకేనా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ అయితే మనం చెప్పొచ్చు, కానీ మనకి ఏం కావాలన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మనకి a ప్లస్ b కూడా కావాలి. మరి a ప్లస్ b కావాలని అంటే సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ప్లస్ 2ab యాడ్ చేస్తాను. ప్లస్ 2ab ఎప్పుడైతే యాడ్ చేస్తానో మళ్ళీ -2ab యాడ్ చేయాలి కదా. ఆల్రెడీ ఒక -2ab ఉంది, ఆల్రెడీ -2ab ఉంది, ప్లస్ 2ab యాడ్ చేసి -2ab యాడ్ చేసాం ఈజ్ ఈక్వల్స్ టు 4. దీని నుంచి దీన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా, a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, -4ab ఈజ్ ఈక్వల్స్ టు 4.
దాని నుంచి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 4 ప్లస్ 4ab ఏబి వాల్యూ 1 కాబట్టి 4 ప్లస్ 4 అంటే ఎంత అంటే 8. ఓకేనా a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ 8 అయితే a ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది అంటే √8 అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ √8 ఇంకా ఎక్కడే ఉండిపోయిందంటే a స్క్వేర్ మైనస్ ab. ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫస్ట్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఏబి వాల్యూ మనకు తెలుసు కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే ఎక్కడ ఎలా చేసి వచ్చేలా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఈ మైనస్ ఇది -2 కదా, ఏబి వాల్యూ 1 కాబట్టి అటు వెళ్తే ఏమవుతుందంటే 6 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అంటే 6 a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 6 మైనస్ ఏబి వాల్యూ 1. ఓకేనా, సో మైనస్ ఏబి వాల్యూ 1. సో దాని నుంచి ఎంత అవుతుందో ఒకసారి చూడండి, మైనస్ ఆఫ్ దాని నుంచి మైనస్ ఆఫ్ √8 నేను ఎలా రాస్తాను అంటే 2√2. ఎందుకని సో 2√2 ఎలా రాశానంటే సో 8ని 4 into 2 కింద మార్చొచ్చు, √4 అంటే 2, సో 2√2. సో 6 - 1 అంటే ఎంత అంటే 5. ఓకేనా, 6 - 1 ఎంత అంటే 5. సో దాని నుంచి ఫైనల్గా మైనస్ ఆఫ్ 10√5. ఓకేనా, మైనస్ ఆఫ్ 10√5. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, సో మైనస్ ఆప్షన్ డిలో మైనస్ పెట్టుకోండి. సో మైనస్ పెట్టుకుంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి -10√2. ఓకేనా, సో ఆప్షన్ డి -10√2. ఓకేనా, సరిపోయిందా? మరి ఆప్షన్లో ఒకవేళ 10√2 కాకుండా +10√2ని కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ సో a ప్లస్ బి వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ ఇది చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ a ప్లస్ బి వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2√2 అని కూడా రాయొచ్చు కదా. అందువల్ల ఏంటంటే మనకి ఆప్షన్లో సో మైనస్ లేదు కాబట్టి ప్లస్ఏ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా +2√2 తీసుకుంటే -10√5 వచ్చింది. ఒకవేళ ఇక్కడ కనుక మనం మైనస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమొస్తుందంటే +10√5 వస్తుంది, అదే 10√2 వస్తుంది, 2√5 కాదు √2 వస్తుంది చూసుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ మీరు కనుక అక్కడ ప్లస్ తీసుకుంటే మైనస్లో వస్తుంది, ఆప్షన్ లేదు కాబట్టి మైనస్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 చూడండి. 128లో if x is equals to 3t, y is equals to 1/2 times of t plus 1, then the value of t for which x is equals to 2y is. క్వశ్చన్లో x వాల్యూ 3t అన్నారు, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. y వాల్యూ ఏమి ఇచ్చారంటే ఆఫ్ t plus 1 ఇచ్చారు. వాల్యూ ఆఫ్ t అడిగారు ఫర్ విచ్ x is equals to 2y. ఇక్కడ మనం వాల్యూస్ పెట్టడానికి అంటూ ఏమీ లేదు. ఓకేనా, ఎందుకంటే t వాల్యూ డైరెక్ట్గా అడిగారు కాబట్టి ఆ x వాల్యూ డైరెక్ట్గా 2y అని చెప్పేశారు. x వాల్యూ ఎంత, ఎక్స్కి బదులుగా 2y పెట్టవచ్చు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2y దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3t. అంటే y వాల్యూ ఏమని రాయొచ్చు 3/2 టైమ్స్ ఆఫ్ t, అంటే y వాల్యూ 3/2 టైమ్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు సో దాని నుంచి చూడండి సో ఆఫ్ t plus 1 జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి సరిపోద్ది, 2 క్యాన్సిల్ చేసేయండి. 3t ఈజ్ ఈక్వల్స్ టు t plus 1, దాని నుంచి 2t ఈజ్ ఈక్వల్స్ టు 1, t వాల్యూ ఎంత అంటే 1/2 అంతే. ఓకేనా, ఈజీ క్వశ్చన్. సో t వాల్యూ ఎంత అంటే 1/2. ఓకేనా, క్లియర్. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు వరకు చెప్పిన మోడల్స్లో మీరు 128 ప్రాబ్లమ్స్ అంటే మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే లెవెల్స్ని దాటుకొని సో చాలా మోడల్స్ ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఏ మోడల్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా చేసాం. తర్వాత ఇంకా ఈ ఆల్జీబ్రాలోనే మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా ఉన్నాయి. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ ఎంత మినిమం వాల్యూ ఎంత అని అడుగుతారు, అది డిస్కస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే పోలనామియల్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ అవి రిమైండర్స్ కానీ లేదా కొన్నిసారి ఫ్యాక్టర్స్ మార్చి ఓకేనా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, అవి చేద్దాం. సో ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈవెన్ బేసిక్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. బేసిక్ ఫార్ములాస్ మీద సో వాల్యూస్ని పెట్టేటప్పుడు సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయొచ్చు, లేదంటే వాల్యూస్ని వాల్యూస్ని ఎంతో కొంత పెట్టి ఎలా చేయొచ్చు, అవన్నీ మోడల్స్ చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే మనం నెక్స్ట్ మినిమం కామా మ్యాక్సిమం వాల్యూస్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకేనా.